ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరందరూ ఎవరైనా కానివ్వండి మోటార్ కంట్రోల్ సర్క్యూట్స్ మీరు నేర్చుకోవాలనుకుంటే మీకు ఒక మంచి సిమ్యులేటర్ అయితే చెప్తాను. ఈ సిమ్యులేటర్లో మీరు ఎటువంటి మోటార్ కంట్రోల్ సర్క్యూట్నైనా డిజైన్ చేయొచ్చు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను ప్రతిరోజు వీడియో అనేది ఆఫ్టర్ 10 అప్లోడ్ చేస్తాను. సో ఇంతకుముందు నేను యానిమేషన్లో చేసి చూపిస్తున్న వీడియోస్కి ఈ వీడియో మీరు రెండు రెఫరెన్స్ తీసుకొని మీరు ప్రాక్టికల్గా చేసుకుంటే మీకు 100% మీరు ఎంసీసీ మోటార్ కంట్రోల్ సర్క్యూట్స్ డిజైన్ చేయడంలో పక్కా సక్సెస్ అవుతారు. చాలా ఈజీగా సక్సెస్ అవుతారు. ఇందులో మనకి మోటార్ కంట్రోల్ ఈ సిమ్యులేటర్లో మనకి టైమర్లు అలాగే కంట్రోల్ సర్క్యూట్కి సంబంధించినవి మ్యాక్సిమం దొరుకుతాయి. సెన్సార్లు అలాంటివి అయితే దొరకవు. టైమర్లు, లిమిట్ స్విచ్లు, ఎన్ఓఎన్సీ పుష్ బటన్లు ఇవన్నీ దొరుకుతాయి. వీటికి సంబంధించిన సర్క్యూట్లు సుమారుగా నేను 150 సర్క్యూట్లు నేను డ్రా చేయగలను. ఓకే, సో ప్రతి క్రిటికల్గా ఉన్నవి కూడా మనం ఈజీగా ఇందులో ఇంప్లిమెంట్ చేసుకొని అవి సక్సెస్ అవుతున్నాయో లేదో కూడా చేసుకోవచ్చు. ఓకే, సో దాంతోపాటు మీకు ఏవైతే ఐడియా వచ్చిందనుకోండి, మీ మైండ్లో ఏదైనా ఐడియా ఉందంటే దాన్ని ఈజీగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఈ సిమ్యులేటర్లో. సో ఇది మీరు పెయిడ్ సిమ్యులేటర్ పే చేసుకుంటే ఇంకా అన్ని ఆప్షన్స్ వస్తాయి. పే చేసుకోకపోతే మీకు డివైఎల్, రివర్స్ ఫార్వర్డ్, టైమర్లతో కాకుండా మిగతావి ఏ సర్క్యూట్లైనా మీరు అందులో డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, సో పే చేసుకుంటే లైఫ్ టైం పే చేసుకుంటే 660 రూపాయలు ఎంత ఉంటుంది. అది నేను మీకు ఈరోజు మీకు ఒకసారి చూపిస్తాను సిమ్యులేటర్ ఎలాగ ఉంటుందో అందులో చూడండి. మీకు నచ్చితే మీరు మోటార్ కంట్రోల్ సర్క్యూట్స్ ఏమైనా నేర్చుకోవాలనుకుంటున్నారంటే అందులో మీరు చేసుకోండి. ఇది నా సొంత సిమ్యులేషన్ అయితే కాదు. ఎవరో వేరే దేశం వాళ్ళు డిజైన్ చేస్తే దాన్ని నేను ఉపయోగించుకుని నాకు ఆ వాల్యూ, దానివల్ల వాల్యూ అనేది నాకు తెలిసింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఎవరైతే మోటార్ కంట్రోల్ సర్క్యూట్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. ఓకే, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఎవరైతే మోటార్ కంట్రోల్ సర్క్యూట్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో ఇది ఒక మంచి బేసిక్ సిమ్యులేటర్ అనమాట. ఈ సిమ్యులేటర్ని ఉపయోగించుకొని మీరు ఎటువంటి సర్క్యూట్నైనా డ్రా చేయొచ్చు. ఓకే, సో మీకు ఇది మొబైల్ ఫోన్లో ఫ్రీగా దొరుకుతుంది, అలాగే ట్యాబ్లెట్లో కూడా ఫ్రీగా దొరుకుతుంది. ప్రతి దాంట్లో ఇది ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఓకే, చాలా తక్కువ ఈజీగా మీరు తక్కువ సమయంలో మీ యొక్క సర్క్యూట్స్ని ఇక్కడ డిజైన్ చేసుకొని అవి వాటిని ఇంప్లిమెంట్ చేసుకొని ఇందులోనే మీరు కరెక్ట్గా పనిచేస్తున్నాయో లేవో చూసుకొని అప్పుడు మీరు ప్రాక్టికల్కి వెళ్ళవచ్చు అనమాట. ఇది అంత మంచిగా ఉంటుంది సిమ్యులేటర్ నేమ్ వచ్చేటప్పటికి ఇది సిమ్యురిలే అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి, దీనికి సంబంధించినవి ఇలా ఉంటాయి. సిమ్యురిలే వెర్షన్ వచ్చేటప్పటికి 2.4.1 ఇది. ఓకే, సో దీన్ని మనం బై చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని బై చేసుకుంటే మీకు టైమర్స్ కూడా వస్తాయి. నేనైతే లైఫ్ లాంగ్ బై చేశాను, పెద్దగా కాస్ట్ కూడా లేదు. 660 రూపీస్ తీసుకున్నాడు మొత్తం సిమ్యులేషన్ మొత్తం అన్నీ ఓపెన్ అవ్వడానికి. సో ఇందులో మీకు పే చేయకుండా అయితే మీకు టైమర్స్ అయితే ఓపెన్ అవ్వవు. ఇక్కడ టైమర్స్ ఉన్నాయి కదా, సో ఈ మొత్తం 6 టైమర్స్ అయితే ఓపెన్ అవ్వు అనమాట. ఓకే, సో టైమర్స్ సంబంధించినవి ఏవి ఓపెన్ అవ్వవు. అందుకనే నేను ఏం చేశానంటే బై చేసుకున్నాను. ఇవి ఉపయోగపడుతుంది అని చెప్పేసి మొత్తం బై చేసుకున్నాను. సో మీరు ఎవరైతే నిజంగా నేర్చుకోవాలనుకుంటున్నారో ఇది ఒక మంచి బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. మీరు ఎక్కడికి ఏ కోచింగ్ సెంటర్కి కూడా వెళ్ళకుండానే, ఒకవేళ వెళ్ళినా ఎక్కడ మీరు ఇంప్లిమెంట్ చేసుకొని ఇంటి దగ్గర ఈ వీడియో చూసి దాన్ని మీరు కోచింగ్ సెంటర్లో ఏదైతే చెప్తారో దాని మీద వాళ్ళు చెప్పింది దీనికి మ్యాచ్ చేసుకొని మీరు 100% నేర్చుకోగలరు. 100% నేర్చుకోగలరు. ఓకే, సో ఈరోజు నేను మీకు ఇంట్రడక్షన్ చెప్తాను. ఓకే, ఇది సిమ్యురిలే అనమాట. మీరు ప్లేస్టోర్లో యాప్ని ప్లేస్టోర్లో సెర్చ్ చేయగానే వచ్చేస్తుంది. సో మంత్లీ వచ్చేటప్పటికి 100 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయలు ఉంటుంది. సో లైఫ్ టైం తీసుకుంటే 660 రూపీస్ అనమాట. ఇందులో మీకు చూడండి, ఇది టెక్స్ట్, ఈ ప్రతిదీ సింబల్స్ అనేవి ఉంటాయి. ఇందులో మొత్తం ఈజీగా ఉంటాయి. సో చాలా ఇందులో మీకు ప్రతి సింబల్ ఉంటుంది. ఇందులో నేను సుమారుగా ఒక 150 సర్క్యూట్లు డ్రా చేయగలను. ఇందులో చూసి మీకు ప్రతిదీ దొరుకుతుంది. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓన్లీ మీకు సెన్సార్లు తప్ప మిగతావన్నీ దొరుకుతాయి. ఓకే, సో ఇక్కడ మోటార్లు ఉన్నాయి. సింగిల్ ఫేస్ మోటార్ ఉంది, డీసీ మోటార్ ఉంది, 3 ఫేస్ మోటార్ ఉంది, స్టార్ డెల్టా మోటార్ ఉంది. ఇక్కడ ఓవర్లోడ్ రిలే ఉంది, సింగిల్ ఫేస్ రిలే ఉంది, 2 ఫేస్ రిలే ఉంది, 3 ఫేస్ ఓవర్లోడ్ రిలే ఉంది, ఎంపీసీబీ ఉంది. ఇక్కడ చూడండి ఎంపీసీబీలు ఉన్నాయి. సర్క్యూట్ బ్రేకర్ 3 పోల్, సింగిల్ పోల్ ఎంసీబీ ఉంది. ఈ ఎంపీసీబీలు ఉన్నాయి. సో ఇక్కడ ప్రతిదీ ఉంటుంది అనమాట. మీకు ఇక్కడ ఫ్యూజ్ యూనిట్స్ ఉన్నాయి చూడండి. ఫ్యూజ్ స్విచ్, 2 పోల్, 3 పోల్, 4 పోల్. సో ఇవన్నీ మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ చూడండి, ఇది డిఫరెన్షియల్ సర్క్యూట్ బ్రేకర్, ఇన్పుట్ సింగిల్ పోల్, 2 పోల్. ఇది చూడండి, మ్యాగ్నెటిక్ సర్క్యూట్ బ్రేకర్, సింగిల్ పోల్, 2 పోల్. సో ఇక్కడ చూడండి, ఇది టూ పోల్ ఫేస్ న్యూట్రల్. ఇది చూడండి,
మ్యాగ్నెటిక్ సర్క్యూట్ బ్రేకర్, ఇది 2 పోల్. సో ఇందులో మీకు అన్నీ ఉంటాయి, దొరకందంటే ఏం ఉండవు, అన్ని రకాల స్విచ్చెస్ ఉంటాయి ఇందులో. మీరు సింబల్స్ మీద మీకు ఒక మంచి అవగాహన ఉన్నా లేకపోయినా మీరు ఇక్కడ చూసుకొని చూడండి, ఇక్కడ మీకు ప్రతీదీ ఉంటుంది అనమాట. నేను చెప్పేది మీకు కరెక్ట్గా డౌట్గా ఉంది అంటే మీరు ఈ యాప్ ఇన్స్టాలేషన్ చేసుకోండి, మీకు ప్రతీదీ దొరుకుతుంది. ఆన్ ఆఫ్ డిలే రిలే, ఆన్ ఫ్లాషర్ రిలే, ఇవన్నీ టైమర్స్ అనమాట. సో టైమర్ల మీద కూడా ఇవన్నీ చేసుకోవచ్చు, టైమర్ల మీద వీడియోలు చేసుకోవచ్చు. ఆన్ డిలే రిలే, ఆఫ్ డిలే రిలే, ఇవన్నీ. ఇది ఇది రిలే అనమాట, ప్లగ్ ఇన్ రిలే. ఇది పవర్ కాంటాక్టర్ ఇది చూడండి. ఇది సోలనాయిడ్ కాయిల్. ఇక్కడ మీకు డీసీ సప్లై, ఇది చూడండి డయోడ్, ఇది సో పొటెన్షియల్ ఎర్త్ బ్యాటరీ, ఇవన్నీ ఉంటాయి, మీకు ప్రతిదీ ఉంటుంది. మీరు రాసుకోవడానికి ఇక్కడ టెక్స్ట్ మీకు డౌట్గా ఉంటుంది. ఇది 3 ఫేజ్ సప్లై ఉంది, సింగిల్ ఇండివిజువల్గా కంట్రోల్ సప్లై కావాలంటే తీసుకోవచ్చు. 3 ఫేజ్ 4 వైర్ ఉంది మీకు. ఇది జనరేటర్, 3 ఫేజ్ జనరేటర్ కూడా ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి మీకు ఇందులో. చాలా బెస్ట్ యాప్ అనమాట ఇది. నేను మీకు నేర్చుకోవాలనుకుంటే నేను ప్రతిరోజు ఆఫ్టర్ 10 ఒక మంచి వీడియో, బేసిక్ వీడియో నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలి నేర్చుకోవాలనుకుంటే మీరు ఆఫ్టర్ 10 తర్వాత చూసుకోవచ్చు అనమాట. చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఇంటి దగ్గర ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, బీటెక్ ఎవరైనా కానివ్వండి, మీ మొబైల్ ఉంటే చాలు, మీరు ఖాళీ సమయంలో ఒక 5 నిమిషాలు మీరు దాన్ని ట్రై చేసుకుంటే మీకు ఈజీగా ఇన్స్టాలేషన్ చేసుకొని, మీకు సొంతంగా మీకు ఏమైనా సర్క్యూట్లో ఏమైనా డౌట్ వచ్చినా, లేకపోతే మీ దగ్గర అయినా మెటీరియల్స్ ఉన్న మెటీరియల్స్ డయాగ్రామ్స్ ఉన్న డయాగ్రామ్స్ని బేస్ చేసుకొని మీరు అలాగే దీని ప్రకారంగా ఇంప్లిమెంట్ చేసుకుంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఈజీగా. సో ఇది మీకు ఎవరు చెప్పరు ఇంత క్లియర్గా, ఎందుకంటే ఇది ఇన్స్టిట్యూట్స్లో ఉంటాయో ఉండదో, మరి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం వచ్చరాదో ఎవరికి తెలుసో తెలియదు, నాకైతే తెలియదు. కానీ సో నేనైతే ఇవన్నీ నేను మీకు చెప్దామని అనుకుంటున్నాను. చాలా ఈజీగా ఉంటుందో, ఉపయోగపడుతుంది. సో మీరు నాకు కొంచెం సపోర్ట్ చేశారనుకోండి, ఇంకా నేను ప్రాక్టికల్కి కూడా వెళ్తాను. సో నా దగ్గర ప్రజెంట్ కొద్దిగా టైం అయితే దొరకడం లేదు, అందుకనే నేను మీకు ఏం చేయట్లేదు. అందుకనే థియరిటికల్గా ఈ సిమ్యులేటర్స్ని ఉపయోగించుకొని చేస్తున్నాను. ఓకే, సో మీరు కంపల్సరీగా చూడాలి, నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఈ సిమ్యులేటర్ ద్వారా మీరు నేర్చుకోవచ్చు. మోటార్ కంట్రోల్ సర్క్యూట్స్కి బెస్ట్ సిమ్యులేటర్ అనమాట. ఓకే, సో మీకు కావాలి అనుకుంటే నేను మీకు 100% నేనైతే చెప్తాను. సో ఎవరికైనా కావాలి నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ కామెంట్ చేయండి. మీకు ప్రతిరోజు ఆఫ్టర్ 10 రాత్రి 10 గంటల తర్వాత ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా ఫ్రీగా ఏమైనా ఈజీగా చేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది. లేకపోతే ఈరోజు అప్లోడ్ చేసినా మీరు రేపు ఏదైనా నేర్చుకోవడానికి, ఏదైనా ఫ్రీ ఖాళీ సమయంలో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను చేస్తున్నాను అనమాట. ఓకేనా, సో మీరు నాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఇందులో మీకు సుమారుగా నాకు వచ్చిన సర్క్యూట్స్ ఏవైనా మీకు ఇందులో ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.